అందరికీ నమస్కారం. మనకి ఎస్హెచ్జిస్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అందిస్తుంది కదా. దానికి సంబంధించి ఏపీఎం లాగిన్లో అంటే ఎన్ఆర్ఎల్ఎం ఏపీఎం లాగిన్లో మనం ఎంటర్ చేయాలి కరెక్ట్ డేటా. తర్వాత సిసిఐబి లాగిన్లో కూడా కరెక్ట్ డేటా ఎంటర్ చేయాలి. దానికోసం ముందుగా మనము సెర్ప్ వెళ్తున్నాము. సెర్ప్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనము సిసి లాగిన్ అవ్వాలన్నమాట. ఐబీసీసీ లాగిన్ దానిపైన ఎస్హెచ్జి బుక్ కీపర్ కనిపిస్తుంది కదా. దాని కింద మనకి ఎస్హెచ్జి బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడ మనకి వివో ఓపెన్ అవుతుంది. మనం వివో సెలెక్ట్ చేసుకోవాలి. వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చేసుకున్నాక ఇక్కడ మొత్తం డేటా అనేది మనకి ఎస్హెచ్జిస్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఫస్ట్ మనము దానికి సంబంధించిన ఎస్హెచ్జి యాజ్ పర్ పాస్బుక్ ఎలా ఉంటే అలా ఆ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఎస్హెచ్జి నేమ్ యాజ్ పర్ పాస్బుక్. సో అక్యురసీగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఇది ఎస్బీ అనమాట. ఎస్బీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తేనే మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో దట్ దానికోసమని తర్వాత బ్యాంక్ బ్రాంచ్ తర్వాత బ్యాంక్ ఏంటంటే షార్ట్కట్లో ఇవ్వద్దు. సిబిఐ ఎస్బీఐ అట్లా ఇవ్వకుండా ఫుల్ ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా, సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లా. తర్వాత బ్రాంచ్ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లోన్ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతుంది. లోన్ అకౌంట్ నెంబర్ మనం ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే లోన్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. ఇచ్చిన తర్వాత 30th November 2023 30/11/2023 నాటికి దాని అవుట్ స్టాండింగ్ ఆ సంఘం యొక్క లోన్ అవుట్ స్టాండింగ్ ఎంతో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎన్ఆర్ఎల్ఎం కోడ్ ఎంటర్ చేయాలి. మార్క్స్ మనం ఇచ్చేసేసి సేవ్ బటన్ ప్రెస్ చేయాలి. చేయగానే ఎస్హెచ్జి బేసిక్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.